నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణమే ధ్యేయంగా ముందుకెళ్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత నిధులు కేటాయించి, రాష్ట్ర బడ్జెట్లో నిధులను కేటాయించి, వీటితో పాటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న ఏవైతే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ అన్నింటినీ కూడాను మేజర్ ప్రాజెక్ట్స్, అమరావతిలో కన్స్ట్రక్ట్ చేసే మేజర్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో ఈ మేజర్ ప్రాజెక్ట్స్ అన్నిటి కోసం ఖర్చు చేయాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడాను 2024-25 వార్షిక బడ్జెట్కి సంబంధించి 12,337 కోట్ల రూపాయలు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చిన ఫండ్ అంతా కూడా అమరావతికి ఖర్చు చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వీటితో పాటుగా ఇంకా రెవెన్యూ ఎక్కడి నుంచి రాబట్టవచ్చు, ఇంకా ఇన్కమ్ ఎక్కడి నుంచి రాబట్టవచ్చు, వీటన్నిటిని కూడా గుర్తించండి. వీటితో పాటుగా నాబార్డు ఇచ్చే నిధులన్నీ కూడాను అమరావతికే మనం కేటాయించాలి, అమరావతిని డెవలప్ చేయాలి, అమరావతి నిర్మాణం చాలా స్ట్రాంగ్గా చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సో ముఖ్యంగా ఈరోజు అమరావతిలో నివసిస్తున్న ప్రజలు మాత్రమే చంద్రబాబు నాయుడుకి కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఓట్లే లేదు. అటుపక్క శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అంతా కూడాను 5 కోట్ల మంది పైగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడాను అభివృద్ధి చేస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఓట్లేస్తే ఈరోజు కేవలం అమరావతిని అభివృద్ధి చేయడానికి దిశానిర్దేశం చేయడం అనేది ఇక్కడ కొంచెం విచారించదగ్గ విషయం. ఎందుకంటే మరి ముఖ్యంగా మనం చూద్దాం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం ఏజెన్సీ ఏరియా, విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా ఇప్పటికీ కూడాను డెవలప్మెంట్ లేక, అభివృద్ధి లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో, సరైన R&B సంబంధించి సదుపాయాలు లేక, అంటే స్కూల్ మౌలిక సదుపాయాలు లేక అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఇటు కర్నూలు కానీ, కడప కానీ, ఇక రాయలసీమ ప్రాంతం అంతా కూడాను అక్కడ మనకి ఎప్పటి నుంచో కూడాను వాటర్ ఫెసిలిటీస్ కొంత తక్కువ ఉంటాయని చెప్పేసి మనం విన్న పరిస్థితులు చాలా ఉన్నాయి. అంటే వీటితో పాటు రోడ్స్ అండ్ బిల్డింగ్స్, అంటే R&B డిపార్ట్మెంట్ని కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి, కన్స్ట్రక్టివ్గా ముందుకెళ్ళాలి, అంటే సంక్షేమ పథకాలు అమలు చేయాలి, సూపర్ 6 పథకాలు హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడాను అమలు చేయాల్సిన బాధ్యత ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇప్పటి వరకు కూడాను చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే కేవలం అమరావతిని డెవలప్ చేయడానికి, అమరావతిలో మేజర్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో ఈ మేజర్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడాను డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి డిఫరెంట్ మినిస్ట్రీస్ నుంచి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చే నిధులన్నింటినీ కూడాను ఆయన అమరావతి మీద ఖర్చు పెడదామని చెప్పేసి రీసెంట్గా అధికారులందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. అంటే దాని మీద మనం అమరావతి మీద ఖర్చు పెట్టగలిగితే, అమరావతిని డెవలప్ చేయగలిగితే అక్కడ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, అక్కడ నుంచి ఇన్కమ్ సోర్సెస్ లభ్యమవుతుందని చెప్పేసి అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. మరి కేవలం అమరావతినే అభివృద్ధి చేస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఏం చేస్తారు, రాష్ట్రంలో ఉన్న జిల్లాలను ఏం చేస్తారు, రాష్ట్రంలో ఉన్న మండలాలు కానీ, విలేజెస్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, వీటన్నిటినీ కూడా గాలికి వదిలేసినట్లేనా? సో ముఖ్యంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు వస్తున్నాయి, అక్కడ ఏ డిపార్ట్మెంట్లు ఉన్నాయని మనం చూద్దాం. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ వెల్ఫేర్, ఇక్కడ ఫార్మర్స్ వెల్ఫేర్, ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫెర్టిలిటీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ సోర్సెస్, ఇవన్నీ కూడాను వీటన్నిటికి సంబంధించిన అన్నీ కూడాను ఏదో కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి వస్తున్న అమౌంట్ అంతా కూడా అమరావతి మీదే పెట్టాలని చెప్తున్నారు. కానీ కేవలం ఇక్కడ అమరావతిని డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ నలుమూలల అభివృద్ధి జరగదా? ఆంధ్రప్రదేశ్ నలుమూలలకి కూడాను ఈ యొక్క ఫండ్ ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ ఉందో, ఇవన్నీ కూడాను ఇవ్వరా? అంటే కేవలం ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా చెప్తోంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్, అలాగే సెంటర్ సెక్టార్ స్కీమ్స్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని డివైడ్ చేస్తాయి. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది, అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ 40% ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తుంది. సో వీటికి సంబంధించి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అంటారు వీటిని. ఇంకొకటి ఏంటంటే నార్త్ ఈస్ట్ ఏదైతే స్టేట్స్ ఉన్నాయో ఈ స్టేట్స్ అన్నిటికి సంబంధించి సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ 90% ఇస్తే స్టేట్ గవర్నమెంట్ కేవలం 10% పెట్టుకుంటుంది. ఇవన్నీ కూడాను సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటారు. ఇక యూనియన్ టెరిటరీస్కి అయితే ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంటే అన్నీ చూసుకుంటుంది. సో ఇవన్నీ కూడా ఈ విధంగా డివైడ్ అయిన స్కీమ్స్ అన్నింటినీ కూడా ప్రజలకు చేరకుండా కేవలం ఒక రాజధానిని అభివృద్ధి చేయాలి, అమరావతిని కన్స్ట్రక్ట్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేస్తే అక్కడి నుంచి డెవలప్మెంట్ జరుగుతుంది, ఇన్కమ్ సోర్సెస్ అనేవి ఉంటాయి, అన్నీ అక్కడి నుంచే మనకు మొదలవుతాయి, ముందు అమరావతిని బిల్డ్ చేసుకుందాం అంటే ఈ 5 ఏళ్లలో, అంటే గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేశారో అదే పనిని మళ్ళీ చంద్రబాబు నాయుడు చేస్తున్నారంటే అవుననే అనుకోవచ్చు. ఎందుకంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ద్వారా వచ్చిన డబ్బులు అక్షరాల 63,000 కోట్ల రూపాయలు. సో ఈ 63,000 కోట్ల రూపాయలు అన్నీ కూడాను దాదాపుగా 90% దుర్వినియోగం చేశారు, స్టేట్ గవర్నమెంట్
మళ్లించుకున్నారు. కేవలం 10% మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులకు ప్రజలకు అందజేశారు అని చెప్పేసి యూనియన్ మినిస్టర్ పంకజ్ చౌదరి కూడాను ఆయన లోక్సభలో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు ఈ 5 ఏళ్లకు కూటమి ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వానికి అక్కడి నుంచి వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ 80,000 కోట్ల రూపాయలు అన్నింటినీ కూడాను అమరావతి మీద ఖర్చు చేస్తే, అక్కడి నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ కూడాను అమరావతి కోసం ఖర్చు చేస్తే రేపు రాష్ట్రం పరిస్థితి ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, రోడ్లు ఏంటి, బిల్డింగ్లు ఏంటి, కేంద్రం నుంచి వచ్చే ఇచ్చిన హామీలు ఏవైతున్నాయి ఆ హామీల పరిస్థితి ఏంటి, కేంద్రం ఇచ్చే నిధులు ఏవైతున్నాయి ఈ నిధుల పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దీనిపైన ప్రశ్నించాలి. సో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు జర్నలిస్ట్ సోదరు అడిగారు, అంటే కేవలం మీరు ఈ 5 ఏళ్లకే ఎంతకాలం అని పెడతారు, కేవలం 5 ఏళ్లలోనే అమరావతి అనేది కన్స్ట్రక్ట్ అవ్వదు కదా, సో ఎప్పటికీ ఎంతకాలానికి పూర్తవుతుందని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం, అంటే ఇది ఇమీడియట్గా పూర్తి అయ్యేది కాదు, ఇక ప్రొలాంగ్ అవుతూ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి ప్రొలాంగ్ అవుతూ వెళ్తూ ఉంటుంది, డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి అని చెప్పారు, ఆయన సమాధానం ఇచ్చారు. కానీ ఇప్పుడు మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే కేవలం ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి వచ్చే డబ్బులన్నీ కూడాను అమరావతికి వాడడం అనేది సబబు కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. సో మొత్తానికి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ ఏవైతున్నాయో ఆ యొక్క స్కీమ్స్కి వచ్చే ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ అన్నింటినీ కూడాను అమరావతికే వాడాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరేం చెప్తారో, ఇది నిజంగానే మంచి చేయడానికా, లేదంటే రాష్ట్రం కేవలం ఆ యొక్క అమరావతి కోసమే ఖర్చు చేస్తే రాష్ట్రం పరిస్థితి ఏంటి అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. మీ యొక్క ఏరియాలో ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూ ఏదైతే అది వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, లేదంటే ఇంకేదైనా సమస్య ఉంటే ఆ సమస్యను ఖచ్చితంగా అభినవ్ భారత్ యాప్లో మీరు పోస్ట్ చేయండి. తప్పనిసరిగా మీ దగ్గర మీ చుట్టుపక్కల ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో మీ లీడర్ల దృష్టికి తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం. సో ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.